హలో ఎవ్రీవన్, ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. వీడియోలోకి వెళ్ళినట్లయితే రాజ్కి నందగోపాల్ ఫారెన్ వెళ్ళలేదు, ఇక్కడే ఉన్నాడని ఇన్ఫర్మేషన్ రావడంతో వెంటనే రాజ్ కావ్య ఇద్దరు బయలుదేరి వెళ్తూ ఉంటే మధ్యలో ఓ వ్యక్తి నేను పెళ్లి చూపులకు వెళ్ళాలి, నన్ను అక్కడ డ్రాప్ చేయండి అని చెప్పి లిఫ్ట్ అడిగితే అప్పుడే రాజ్ పెళ్లి చేసుకున్నవాడు ఎవడు ప్రశాంతంగా ఉన్నట్లు అసలు చరిత్రలోనే లేదు, హ్యాపీగా బ్యాచిలర్ లైఫ్ని ఎంజాయ్ చేయొచ్చు కదా అని అంటే, అయ్యో నువ్వు చెప్పిన సిద్ధాంతం నాకు తెలియదు అనుకుంటున్నావా, కాకపోతే పెళ్లి చేసుకుంటేనే ఆస్తి నీకు దక్కుతుందని మా తాత వీలునామా రాసిపోయాడు, అందుకే ఇలా చేయాల్సి వస్తుంది అని అంటే అప్పుడే రాజు తన మనసులో వీడెవడో కళావతి కన్నా చాలా సాడిస్ట్లా ఉన్నాడు వీళ్ళ తాత అని అనుకొని సరే కూర్చో అయితే అని చెప్పి తనని తీసుకుని వెళ్ళి పెళ్లి చూపులు జరిగే తన దిగాల్సిన చోట డ్రాప్ చేసేసి వీళ్ళిద్దరూ నందగోపాల్ దగ్గరకు వెళ్తూ ఉంటారు. అప్పుడే రాజ్ చాలా కోపంగా ఎట్టి పరిస్థితుల్లో ఈరోజు ఆ నందగోపాల్ని వదిలే సమస్య లేదు, వాడు గనక దొరకాలి, ఆ తర్వాత ఉంటుంది వాడికి నిజంగా అసలైన ఆట, నేనంటే ఏంటో చూపిస్తాను అని అంటే, ఆవేశపడకండి అక్కడికేగా వెళ్తున్నాం అని అంటుంది కావ్య. ఇంతలో గెస్ట్ హౌస్కి చేరుకుంటారు ఇద్దరు. అప్పుడే గెస్ట్ హౌస్ బయటే సెక్యూరిటీ గార్డ్ వాళ్ళని ఆపేసి ఏంటి సరాసరి లోపలికి వస్తున్నారు అని అడిగితే అప్పుడే రాజ్ ఏంటయ్యా అప్పుడే మర్చిపోయావా, నేను మీ సార్కి డబ్బులు ఇవ్వాలి, ఆయన ఎప్పటి నుండి తనను వెతుకుతుంటే నాకైతే దొరకట్లేదు, ఈరోజు నేను వస్తున్నాను కలవడానికి, మీరొచ్చి గెస్ట్ హౌస్లో వెయిట్ చేయండి అని చెప్పారు, అందుకే వచ్చాం, నువ్వు వద్దంటే చెప్పు తిరిగి వెళ్ళిపోతాం, అసలే మీ సార్ చాలా డబ్బులు అవసరంలో ఉన్నారు, ఆ తర్వాత నీ ఇష్టం అని అంటే, అయ్యయ్యో సార్ అంత పని చేయకండి, మిమ్మల్ని చూస్తుంటే పక్కా జెంటిల్మెన్లా ఉన్నారు, మీరు వెళ్ళి లోపల వెయిట్ చేయండి, ఈలోగా సార్ వస్తారు అని చెప్తే ఇక రాజ్ కావ్య ఇద్దరు లోపలికి వెళ్ళిపోతారు. వీళ్ళిద్దరూ లోపలికి వెళ్ళి చూసేసరికి నందగోపాల్ అప్పటికే తన గర్ల్ ఫ్రెండ్ లిల్లీతో ఎంజాయ్ చేయడానికి పూల పాన్పుని అరేంజ్ చేసి అక్కడే క్యాండిల్స్ అన్ని వెలిగించి ఉంటాయి. ఇక దాన్ని చూసి కావ్య ఏంటండి ఇది భూత్ బంగ్లాకి జెరాక్స్ కాపీలా ఉంది, దీన్ని చూస్తుంటే నాకు కొత్త డౌట్ వస్తుంది, ఇంతకీ ఇది నందగోపాల్ గడ్ గెస్ట్ హౌసేనా, లేకపోతే ఆ రోజు భూత్ బంగ్లాకి నన్ను తీసుకువెళ్ళినట్టు మళ్ళీ ఈరోజు ఇలా అని అంటే, ఏయ్ కళావతి ఎప్పుడూ అనుమానించడం తప్ప ఇంకేం ఉండదా, నిజంగానే ఆ నందగోపాల్ గాడి కోసమే వచ్చాం, కాకపోతే వాడే ఏదో ఇలా సెటప్ చేసుకున్నాడు, కానీ ఒక్కటి నిజం, వాడు ఇలా సెటప్ చేసుకున్నాడంటే దాని అర్థం ఖచ్చితంగా ఇప్పుడు వాడు ఇక్కడికి వస్తాడని అర్థం, వాడిని ఎలా అయినా పట్టుకోవాలి అని అంటే, వచ్చిన తర్వాత ఎలాగో వాడిని పట్టుకుంటాం గాని ఇందాక కారులో ఏంటి నేను మీ భార్యని కాదని మీ బాస్నని చెప్తున్నారు అని అంటే, అమ్మ బాబోయ్ ఇప్పుడు ఈ కళావతికి ఈ విషయం గుర్తొచ్చిందేంటి, ఇప్పుడు నాతో ఆడుకుంటుందా అని ఆలోచిస్తూ రాజ్ అది కాదు కళావతి అని అంటుంటే, నాకన్నీ తెలుసు మిమ్మల్ని అసలు అంటూ కావ్య రాజ్ దగ్గరకు వస్తూ ఉంటే కాల్ స్లిప్ అయ్యి ఇద్దరు కూడా బెడ్పై పడతారు. ఇంతలోనే నందగోపాల్ లిల్లీని తీసుకొని తన గెస్ట్ హౌస్కి అయితే వస్తాడు. అప్పుడే సెక్యూరిటీ గార్డ్ నందగోపాల్ దగ్గరకు వచ్చి సార్ ఒక్క నిమిషం మీతో ఓ మాట చెప్పడం మర్చిపోయాను అని అంటే, ఏంటయ్యా ఈ టైంలో ఏంటో చెప్పు అని అడిగితే, మిమ్మల్ని కలవడానికి ఎవరో మీ ఫ్రెండ్ అంటూ వచ్చారు, మీకు డబ్బులు ఇవ్వాలంట కదా లోపల వెయిట్ చేస్తున్నారు అని అంటే ఇక నందగోపాల్ ఆలోచనలో పడతాడు, ఎవరికైనా నేను డబ్బులు ఇవ్వాల్సిందే గాని నాకు డబ్బులు ఇచ్చే వ్యక్తి ఎవరు, అసలు అది నిజమేనా అనుకుని లోపలికి వెళ్లి కిటికీలో నుండి రాజ్ కావ్యలు ఇద్దరిని చూస్తాడు నందగోపాల్. దాంతో దిమ్మ తిరిగే షాక్ తగులుతుంది నందగోపాల్కి. వెంటనే అక్కడి నుండి లిల్లీని తీసుకొని బయటికి వెళ్ళిపోయి తనని పంపించేసి అనామిక కాల్ చేసి జరిగింది చెప్పగానే వెంటనే అనామిక ఓ మాస్టర్ ప్లాన్ అయితే చెప్తుంది. ఇక వెంటనే అనామిక ఒక 10 మంది రౌడీలని నందగోపాల్ దగ్గరికి అయితే పంపిస్తుంది. ఇక ఇంతలో రాజ్ కావ్య ఇద్దరు కూర్చొని నందగోపాల్ కోసం వెయిట్ చేస్తూ ఉంటే అప్పుడే రౌడీలు లోపలికి వచ్చి వీళ్ళపై అయితే దాడి చేస్తారు. ఇక వెంటనే రాజ్ వాళ్ళని బాగా కొడుతూ ఉన్నా కూడా ఎక్కువ మంది ఉండడం వల్ల అనుకోకుండా రాజ్కి కావ్యకి కొన్ని గాయాలైతే అవుతాయి. అయినా సరే రాజ్ వాళ్ళందరినీ బాగా చితక్కొట్టి కావ్యం తీసుకొని బయటకు వస్తాడు. ఇంతకీ నందగోపాల్ ఏమైనట్టండి అని అంటే, వాడి ప్లాన్ అర్థమైంది కదా, ఈ లోపే వాడు మనల్ని చూసో లేకపోతే ఇంకేదో జరిగో తప్పించుకొని వెళ్ళిపోయాడు, తర్వాత చూద్దాంలే ముందు పద అని చెప్పి ఇక కావ్యం తీసుకొని హాస్పిటల్కి వెళ్ళి గాయాలకి కట్లు వేసుకొని తిరిగి ఇంటికి వెళ్తారు రాజ్ కావ్య. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.